హలో అండి, వెల్కమ్ టు అక్కి సింపుల్ బ్లాగ్స్. ఈ రోజు రెసిపీ చిక్కుడుకాయ మెంతికూర. భోగి పండుగ రోజు చాలా మంది చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటారు. అందుకని నేను కొంచెం వెరైటీగా చిక్కుడుకాయ కర్రీ ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. అందరికి కూడా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా దానికోసం హాఫ్ కేజీ చిక్కుడుకాయలను తీసుకొని ఉప్పు పసుపు వేసి కాసేపు ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మెంతికూరని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనము హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కాబట్టి ఒక కట్ట మెంతికూర అయితే సరిపోతుంది. 2 నిమిషాలు మగ్గితే మెంతికూర ఉడికిపోతుందండి. మెంతికూర ఉడికిన తర్వాత మనకి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. టమాటాలు వేసాక ఒకసారి కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటాలన్నీ మగ్గిపోతాయండి. 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత టమాటాలు మగ్గిపోతాయి కదా, అప్పుడు కొంచెం కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చిక్కుడుకాయ మెంతికూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ కర్రీ ప్రాసెస్ అంతా 5 మినిట్స్ లో అయిపోతుందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ భోగికి ఇదే స్పెషల్ గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.